ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తమైన యేసు ప్రభువా, ఈ యొక్క పరిశుద్ధ పునరుద్ధాన పవిత్రమైన దినమందు మీ నివాస స్థలమైన తేజోమహిమ నిలిచిన మీ మనస్సు, మీ దృష్టి ఎల్లప్పుడూ ఉన్న పరిశుద్ధ స్థలంలో చేరి మిమ్మల్ని స్తుతించి పూజించి కనుపరచడానికి రాత్రంతా కాపాడి మా ఆయుష్ని మా దినాలు పొడిగించినందుకు స్తోత్రాలు. ఇచ్చినటువంటి ఈ నూతన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మరోసారి స్థలాన్ని మమ్మలను యేసుప్రభు రక్తము ద్వారా శుద్ధీకరించి పవిత్రపరచండి. ఆయన మరి ఈ దినం మాకు కావలసిన మాటలను ప్రసాదించండి. మీ మాటలు కొరకు ఆశతో ఉన్న ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు. నీ మాటలు వెల్లడి అగుట తోడని వెలుగు కలుగుచున్నది. చీకట్లో ఉన్నవారు ఆశ్చర్యకరమైన నీ వెలుగులోకి వచ్చినట్లుగా, మరణ ఛాయలో ఉన్నవారు జీవపు వెలుగులోకి వచ్చినట్లుగా మీరే నీ వాక్యమును బయలుపరచమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తెలుసుకో మానవా, నీ జీవితం గడ్డి పువ్వు లాంటిదని మరచిపోకుమా. తెలుసుకో మానవా, నీ జీవితం గడ్డి పువ్వు లాంటిదని మరచిపోకుమా. అంతలో కనబడి ఇంతలో మాయమై వింతగా ఎగసిపోవునే. అంతలో కనబడి ఇంతలో మాయమై వింతగా ఎగసిపోవునే. పాపములోనే జీవించిన తప్పదు నీకు నిత్య నరకము. పాపములోనే జీవించిన తప్పదు నీకు నిత్య నరకము. వేదనలు నిన్ను చుట్టుముట్టిన ఆధారమేది నీకు ఉండదు. వేదనలు నిన్ను చుట్టుముట్టిన ఆధారమేది నీకు ఉండదు. తెలుసుకో మానవా, నీ జీవితం గడ్డి పువ్వు లాంటిదని మరచిపోకుమా. దాన ధర్మాలు ఎన్ని చేసినా తప్పించుకోలేవు నీ కర్మను. దాన ధర్మాలు ఎన్ని చేసినా తప్పించుకోలేవు నీ కర్మను. యేసు రక్తమే నిన్ను శుద్ధి చేయును. ఆధారమేది నీకు ఉండదు. యేసు రక్తమే నిన్ను శుద్ధి చేయును. ఆధారమేది నీకు ఉండదు. తెలుసుకో మానవా, నీ జీవితం గడ్డి పువ్వు లాంటిదని మరచిపోకుమా. చేసిన పాపాలు ఎదుట ఉండగా ఎలాగూ చూచెదవు నీ దేవుని. చేసిన పాపాలు ఎదుట ఉండగా ఎలాగూ చూచెదవు నీ దేవుని. పాపాలు కప్పుకున్న ఫలితమేమి, ఆధారమేది నీకు ఉండదు. పాపాలు కప్పుకున్న ఫలితమేమి, ఆధారమేది నీకు ఉండదు. తెలుసుకో మానవా, నీ జీవితం గడ్డి పువ్వు లాంటిదని మరచిపోకుమా. విశ్వాసముతో ఒప్పుకొనినా నీ పాపములను క్షమించును.
విశ్వాసముతో ఒప్పుకొనినా నీ పాపములను క్షమించును. వినయముతో వచ్చి నిన్ను చేర్చును. పరలోక రాజ్యంబులో వినయముతో వచ్చిన చేర్చును. పరలోక రాజ్యములో తెలుసుకో మానవా, నీ జీవితం గడ్డి పువ్వు లాంటిదని మరచిపోకుమా. అంతలో కనబడి ఇంతలో మాయమై ఇంతగా ఎగసిపోవునే. దేవుని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి ఈ దినము దేవుడు మన కొరకై సిద్ధపరిచిన వాక్య భాగము మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనం. మీరనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. యేసు ప్రభువారు తన శిష్యులను కూర్చోండబెట్టి మరి యుగ సమాప్తికి ఆయన రాకడకు సూచనలను ప్రభువు తెలియజేస్తున్నారు. నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేమని మాతో చెప్పమనగా, కనుక యుగము సమాప్తి కాబోతుంది. దేవుని యొక్క రాకడ సమీపిస్తూ ఉంది. అందుకని ప్రభు చెప్పారు, మీరనుకొనని గడియలో యేసు ప్రభువారు మనుష్య కుమారుడైన నేను మహిమగల రాజుగా వస్తాను. ముందు మానవుడిగా వచ్చాను మీ రక్షణ పాప క్షమాపణ నిమిత్తమై పరలోక రాజ్యము సిద్ధపరచడానికి. ఇప్పుడు నేను మహిమగల దేవుడిగా వస్తాను, మేఘాల మీద వస్తాను, యూదా గోత్రపు సింహముగా వస్తాను. కాబట్టి రాజుల రాజుగా ప్రభువుల ప్రభువుగా రాబోతున్నాడు. కాబట్టి ఆయన వచ్చే ముందు మనుషులు ఎలాగుంటారు, లోకం పరిస్థితి ఎలాగుంటుంది, ఈ భూమి మీద ఎవరైనా ఒక ప్రముఖమైన వ్యక్తి వస్తుంటే ఆ ప్రాంతం అంతా మరి ఆయన రాకడికి సూచనలుగా మరి బ్యానర్స్ కట్టి హడావుడి చేస్తుంటారు. ఈ హడావుడి ఏంటి అంటే ఫలానా ఆయన వస్తున్నాడు. అలాగే దేవుడు రెండవ రాకడ, యుగము సమాప్తి కాబోతున్న దినాలు దగ్గరగా ఉన్నాయంటానికి గుర్తు చాలా చెప్పుకొచ్చారు. మొదట్లో నేనే దేవుణ్ణని చాలామంది చెప్తూ ఉంటారు. కాబట్టి మోసపోవద్దు. సంవత్సరానికి ఒక దేవుడిగా ఈ భూమి మీద వెలుస్తూ ఉంటారు. కాబట్టి మొదటి సూచన ఏంటంటే నేనే దేవుణ్ణని చెప్పుకుంటారు. అలాంటి వాళ్ళని చూసి మోసపోవద్దు. అలాగే యుద్ధములను గురించి వింటారు, యుద్ధ సమాచారాలు వింటారు. మరి జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం లేచుతాయి, భూకంపాలు కలుగుతాయి. ఇటీవల మనం చూసాం భూకంపం. మరి అక్కడక్కడ కరువులు కలుగుతాయి. ఇవన్నీ వేదనలకు ప్రారంభం అని చాలా విషయాలు చెప్తున్నారు. అయితే 37వ వచనంలో నోవాహు దినములను పాత నిబంధన గ్రంథంలో జరిగిన విషయములను జ్ఞాపకం చేస్తున్నారు. నోవాహు దినములను పోలిన దినములు. నోవాహు దినములలో మనుషులు ఎలాగున్నారో ఇప్పుడును అలాగే ఉన్నారు. జలప్రళయం రాబోతుంది. 40 దినములు వర్షము ద్వారా ప్రపంచం అంతా నాశనం కాబోతుంది. ఈ ఓడలోనికి దేవుడు సిద్ధపరిచిన ఓడలోనికి రండంటే ఎవరు కూడా వినలేదు, ఎవరు కూడా విశ్వాసం ఉంచలేదు. 40 దినాలు వర్షం ఎక్కడ పడుతుంది అనుకున్నారు. అయితే జలప్రళయం వచ్చి
వారందరినీ కొట్టుకుపోయేదాకా వారు ఎరగలేదు. కాబట్టి అందుకనే వారు ఎలాగున్నారు? జలప్రళయమునకు ముందటి దినములలో నోవాహు అయితే ఆ యనమండుగురు కుటుంబము ఓడలోనికి ప్రవేశించారు. మిగిలినటువంటి లోకమంతా పెళ్ళిళ్ళు చేసుకుంటూ పెళ్ళిళ్ళకి ఇస్తూ మరి ఈ విధంగా నారు నాటుకుంటూ ఇల్లు కట్టుకొనచ్చు ఆ విధంగా లోక సంబంధమైన పనుల్లో పడిపోయి వారు జీవిస్తూ వచ్చారు. అంటే వారు వాటి మీదే మనసును ఉంచారు. మరి జలప్రళయం వచ్చి వారిని కొట్టుకుపోయేదాకా వారు ఎరగరు. కాబట్టి ఒకసారి ప్రపంచమంతా జలప్రళయంలో మునిగి నశించింది. దేవుని మాట విన్న నోవా కుటుంబము రక్షించబడింది. ఈ రోజుల్లో కూడా అందరూ కూడా ఇదే పనిలో ఉన్నారు. మరి దేవుని గురించి లక్ష్య పెట్టక రాబోచున్నటువంటి ప్రమాదము నుండి తప్పించుకోవడానికి దేవుడు సమయం ఇస్తున్నప్పుడు మరి ఎవరు కూడా పట్టించుకోకుండా జీవిస్తూ ఉన్నారు. అందుకనే దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి ప్రభువు రాకడ సిద్ధముగా ఉన్నది. నువ్వు అనుకొనని గడియలో వస్తాడు. సిద్ధముగా ఉండండి. సిద్ధముగా అంటే మారు మనసు పొందండి. పాపాలన్నీ ఒప్పుకొని యేసు రక్తములో కడుక్కొని నీ ఆత్మను సిద్ధం చేసుకుంటే ఎప్పుడొచ్చినా ప్రభు రాకడ వారు దేవుని దగ్గరికి వెళ్తారు. కాబట్టి పుట్టించిన దేవునికి సమయం ఇవ్వకుండా ఆయన చేసిన త్యాగము సిలువలో మన కొరకై ఆ బలియాగం గురించి ఆలోచించకుండా మరి దేవుని గురించిన గ్రహింపు లేకుండా మరి భూమి మీద దేవునికి సమయం ఇవ్వకుండా జీవిస్తూ ఉన్నాడు. అందుకనే మనిషి దేవుని గురించి చెప్తే మాకు సమయం లేదు అంటున్నాడు. దేవుని గురించి వినటానికి సమయం లేదు, మందిరానికి రావడానికి సమయం లేదు, మరి బైబిల్ చదువుకోవడానికి ప్రార్థన చేసుకోవడానికి సమయం లేదు అని అంటున్నాడు. అయితే మరి దేవుడు కూడా ఒకవేళ నీవు అన్నట్టుగా నీవు ఈ భూమి మీద ఉండటానికి ఇంకా టైం లేదని నిన్ను తీసుకుంటే నీ పరిస్థితి ఏంటి? నువ్వు సంపాదించినవన్నీ ఏమవుతాయి? నీ ఆలోచనలన్నీ ఏమవుతాయి? కాబట్టి ఆయనకే టైం ఇవ్వకుండా నువ్వు జీవిస్తే ఒకరోజు దేవుడు అంటాడు, నీవు భూమి మీద ఉండటానికి ఇంక నీకు టైం అయిపోయింది, ఇక నీకు అవకాశం లేదు, నిన్ను ఈ భూమి మీద నుంచి తీసివేస్తున్నానంటే నీ పరిస్థితి ఏంటి? కాబట్టి అందుకనే నిన్ను ఈ భూమి మీద నుండి తీయకముందే సృష్టికర్త అయిన దేవుని యందు శ్వాసం ఉంచి మారు మనసు పొంది పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి సువార్తను నమ్మి యేసు రక్తంలో జీవితం కడుక్కొని శుద్ధి నొందాలని దేవుడు ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి ఎవరు నశించడం దేవునికి ఇష్టం లేదు. అందరూ అంతటా రక్షించబడాలని కోరుతున్నాడు. కాబట్టి ఇది అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. యేసు ప్రభువా, నేను పాపి, నన్ను క్షమించు అంటే చాలు. నువ్వు దేవుడు అని నా కొరకే వచ్చి సమాధి చేయబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచావు నమ్ముచున్నాను, నన్ను క్షమించు అంటే చాలు, రక్షణ పొందేదవు. ఉగ్రత తప్పించుకుంటాం, సదాకాలం దేవునితో ఉంటాం. పట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, మీరు అనుకొన్న గడియలు మీరు వస్తారని, మనిషి కుమారుడు మహిమగల దేవుడిగా వస్తావని మాట్లాడుతూ వచ్చారు. లోకం పరిస్థితి కూడా ఎలాగుందో మాకు జ్ఞాపం చేశారు. కనుక ఇప్పుడైనా మరి లోకం నశించిపోయే లోకాన్ని విడిచిపెట్టి నశించినటువంటి రాజ్యం కొరకు అందరినీ సిద్ధపరచండి. మా దేశ రక్షణ కొరకు, గ్రామ రక్షణ, అధికారుల రక్షణ, ప్రజలందరి రక్షణ కొరకే ప్రార్థిస్తున్నాం. వారందరినీ కూడా దర్శించండి, రోగులను స్వస్థపరచండి, ఇబ్బందులు ఉన్న వారిని దర్శించండి. ఆయన చదువుకున్న వారిని
జ్ఞాపకం చేసుకోండి. పరీక్షలు రాసిన వారికి మంచి రిజల్ట్, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగం, గర్భిణీ స్త్రీలకు కావాల్సిన ఆరోగ్యం, చనివిడి తల్లి, సంతానం లేని వారికి సంతానం, ప్రయాణంలో ఉన్న వారికి తోడుగా ఉండండి. ఈరోజు పరిశుద్ధ దినం కొరకే సిద్ధపరచు. ఈ దినాన్ని ఎవరు దొంగిలించకుండా, వారి పనుల కోసం ఉపయోగించుకోకుండా నీ సంధికి వచ్చి నేను స్తుతించువారుగా సిద్ధపరచు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడైండి కాపాడునుగాక. ఆమేన్.